చెప్పు. ఏందో నేను మీ ఇంటికి వస్తే బతకం వచ్చేస్తుంది నాకు. ఇంట్లో ఎట్లయినా నీకు పని సరిపోద్ది కదా. ఏంటి ఏం చేసావు టిఫిన్? నేనా గుంత పొంగలాలు వేస్తున్నా. గుంత పొంగలాలు ఏం కలిపావు? తెలంగాణ మీ తెలంగాణ స్టైల్ ఎలా చేస్తావో చెప్పి. ఇది ఏంటి ఏమేమి వేసి ఇందులో? ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసాం. ఇంకా మన ఇష్టం ఉంటే వెజిటబుల్స్ ఇంకా క్యారెట్ తురిమేసి వేసుకోవచ్చు. కానీ ఇక బాగా తినారని నేను ఇంత వేస్తా. కానీ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయినా అల్లం తురిమేసి వేస్తా ఎక్కువ. అల్లం తురిమి వేస్తాలే. నువ్వు అల్లం వెల్లిపాయ అంటున్నావేమో. అల్లం వెల్లిపాయ మర్చిపోయినా. అల్లం అది ఇంతే వేస్తాను. దీంట్లో టచ్ ఏం చట్నీయా? చట్నీ చేశాను. పల్లి చట్నీ, టమాటా చట్నీ ఏవైనా తినొచ్చు మన ఇష్టం. మస్తు నా ప్లేట్ తెచ్చేసుకుంటా ముందు అర్జెంట్ గా. నాకైతే ఏంటి మా ఇంట్లో ఉంటే అందరికి అన్ని పెట్టాక కానీ నేను తిన్ను. అప్పుడు ఆకలేదు. మీ ఇంటికి వస్తే చాలు నేను కొంచెం ఖాళీ అనిపిస్తుంది కదా. బుడా 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 ఆకలేస్తుంది. నేను ఇలానే వేస్తా. కానీ గుంత పొంగలాలు నువ్వేమో ఉల్లిపాయలు పొడుగ్గా కోసావు, నేనేమో సన్నగా కోస్తాను అనమాట. సన్నగానే కోసానే. అవును, పొడుగ్గా సన్నగా కోసావు. నేనేమో అసలు మామూలుగానే చిన్న ముక్కలు కోసి ఏది ఉంటే అన్ని తురుగులు పడేస్తా దాంట్లో, అన్ని వెజిటబుల్స్. నేను వేస్తా కానీ బావా తినారని వెయ్యండి. బావా 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 ఇంకా బావా 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 తింటే అదే ఇన్ని సంవత్సరాలైనా. మక్క మాత్రం మనకంత సీన్ లేదక్క. అయిపోయింది ఒకప్పుడు అది. అంటే ఆయనకి ఇస్తాలే పాపం ప్రిఫరెన్స్. కానీ ఎక్కువ పిల్లలు సంపాదిస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ఇవ్వాలి కదా ప్రిఫరెన్స్. బావా చూసారా మా బావ సెటైర్లు కూడా బాగా వేస్తాడు. ఏంటి బావా అక్కకి హెల్ప్ చేస్తున్నావు వంటగదిలోకి వచ్చి? అంతేనా? ఏమో నీ గైడెన్స్ కూడా ఎక్కువ ఉంటుందేమో, అందుకే బావా అని కలవరిస్తుందేమో. బావ వంట జోలికి రారు, తిండి జోలికే వస్తాడా? వంట సెక్షన్ మొత్తం నాదే, కిచెన్ అంతా నాదే. ఎందుకే రోజు అయింది నువ్వే తుడుచుకుంటావా? నేనే తుడుచుకుంటాను. అమ్మ నీ ఓపిక నమస్కారమే. మళ్ళా పెడితే అన్ని బొద్దింకలు వస్తాయి. అవునా? బొద్దింకలు మంది వేసాయి, తుడుచుకుంటే పని తగ్గిద్ది. బాగుందా? బాగా చెప్పానా? చిన్న చిట్కానే 50 రూపాయలు పెట్టి ఎంతో ఉంటది కదా. బొద్దింకల మంది తెచ్చి పడేయి, తుడుచుకునే పని తగ్గిద్ది. హాయిగా కూర్చుని టీవీ చూడు. ఏంటి బావా అలా ఏం రాదులే బావా. ఇగో ఇది ఇట్లానే లాజికల్ గా మాట్లాడతాడు బావా. ఏం మారలా, నువ్వేం మారవు బావా. అందుకే నేను చేసుకోను అన్న, మా నాన్నతో మక్కకి ఇచ్చేసేయి, మక్క చేసుకుంటదిలే అన్న. ఈయన మా సొంత బావ, అత్తయ్య కొడుకు అనమాట. మా బావని ఎవరు ఆట పట్టిస్తారు చెప్పండి? ఒక్కనొక్క మరదల్ని మధ్య మధ్యలో ఇలా వచ్చి ఆయన ఆట పట్టిస్తూనే ఉంటా. అది కజిన్స్, అది కాదు సొంత మరదలు. నేను ఒక్కదాన్ని బావా నీకు. చూసారా బావ కూర్చోగానే మక్క టప 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 అన్ని రెడీ చేస్తుంది. అక్క బావ దగ్గర స్వతంత్రం ఉంటుంది కదక్క. ఇంకా నేనంటే ఇంకా వేరే సంబంధం చేసుకున్నా కాబట్టి ఆయనకి మర్యాదలు అన్ని చేస్తా, తప్పదు. సొంత బావే కదే. బావా నువ్వే నేను కూర్చుంటే అనవా ఇప్పుడు బావని? చేస్తారు, ఎందుకు చేయరు బావా? ఆయిల్ ముంచితే అది బావే కదక్క, ఏ మొగలేను అంతే. ఆయిల్ ఇట్లా కారుతుంది బాగా వేస్తే. నీకోసం ప్రేమతో ఎక్కువ ఆయిల్ వేసి చేస్తాడు లావ అవుతావని. ఆయన సరిపోలేదు. అవును. మక్క ఈరోజు గుంత పొంగలాలు వేసింది. ఏంటంటే నూనె నెయ్యి వేస్తాను. నెయ్యి వాడతా. అవునా? ఎందుకని? హెల్త్ కి నెయ్యి మంచిదని. అవునక్క, ఈ మధ్య నేను కూడా లేదు పానం వేగడని నెయ్యి అని లేకపోతే పెరుగులో వేగడని అట్లా వేస్తున్నా. ఎందుకో మరి ఆయిల్ మంచిది కాదంటున్నారు. నిన్న వీడియో ఆయిల్ వాడాలి. ఆలివ్ ఆయిల్ అబ్బా భలే ఉబ్బినియే, భలే ఉబ్బిని. స్పాంజీలా ఉంటాయి. అంటే తినే సోడా వేస్తావు కొద్దిగా? అసలే మరి ఎలా అలా ఉబ్బినియే? నాకు నేను చేస్తా కానీ ఇలా ఉబ్బలేదు నాకు. అంటే అటుకులు వేస్తే పొంగుతాయి. ఎక్కడ? అట్టుపిండి రుబ్బేప్పుడు అటుకులు వేస్తావా? ఓకే. ఇదేం చట్నీ? పల్లి చట్నీ చేసావా? ఇంకేం వేస్తావు వెతుకోడానికి? చూడు పాపం బాగా ఊదుకుంటున్నాడు. ముక్కలు చేసి ఊది నోట్లో పెట్టాలి. అమ్మా అబద్ధం నాకేనా పెట్టేది? ఏంటో అసలు నిజంగానే అక్కింటికి వస్తే ఎందుకే చెల్లెలకి ఇంత బద్ధకం వస్తుంది? మంచిదే. అక్కంటే ఏంటి? అక్కంటే అన్ని తల్లి తర్వాత తల్లి అంతే. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు? డ్రైవర్ వచ్చాడు. ఏంటి భూకంపం వచ్చింది అంటున్నావు? రాత్రి భూకంపం వచ్చిందంట. మా డ్రైవర్ వాళ్ళ ఇంట్లో మొత్తం అన్ని
సాంబార్లన్నీ ఊడిపోయి అదే చెప్తున్నాడు. నేను హైదరాబాద్ వచ్చి భూకంపం వచ్చింది కూడా మనకు తెలియలేదు. అంత నిద్రలో ఉన్నామా? అబ్బా కాలిపోతున్నా. టీవీలో చూసేంతవరకు తెలియలేదు. అక్క ఇంట్లో ఖాళీ కూర్చుని చక్కగా లాగిచ్చేస్తున్నా టిఫిన్. అక్క నా కోసం ఊతప్పం వేసింది. గుత్త పొంగలాలు. సారీ మైండ్ ఆప్షన్ బాడీ. మా ఇంట్లో ఏం తింటున్నారని ఆలోచించి గుంతు పొంగలాలు గుంటగా ఉంటాయి కదా, అందుకని గుంతు పొంగలాలు. అందులో పిండి అయిపోయింది, వేరే తీస్తాను. ఎంత పిండి కావాలో తీసుకుని వేస్తూ ఉంటావా? అంటే ఉల్లిపాయలు ఆనియన్స్ అంత పిండికి కలిపితే ఖరాబ్ అయిపోతుంది. మరి ఇప్పుడు నాకు ఉల్లిపాయలు లేవా? దీంట్లో ఉన్నాయి. దీంట్లో వద్దులే పర్లేదు, ప్లేన్ వేసేస్తాను. దీంట్లో ఉల్లిపాయలు అంటే అన్ని మొత్తం పిండిలో ఉల్లిపాయలు కలిపితే వాసన వస్తుంది. అందుకోసం కొంచెం ప్లేన్ వేసేస్తాను. చిన్నప్పటి నుంచి నాకు వంటలు బద్ధకం, పని అంటే ఇంకా బద్ధకం. పక్కకి చిన్నప్పటి నుంచి అన్ని వంటలు వచ్చు. అందులో వీళ్ళు మహారాష్ట్రలో వచ్చారు కదా, అసలు పల్లె ఐటమ్స్ చేస్తుంది, వెరైటీస్ చాలా బాగా చేస్తుంది అనమాట. మనం ఒక 10 రోజులు ఉంటే మక్క వంటలన్నీ నేర్చుకోవచ్చు. అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు అవి చూసి. ఏదైనా ఇంట్లో పెద్ద కూతురికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, వంట పనులు అన్ని నేర్చుకుంటారు. చిన్న కూతురు ఆడుతూ పడుతూ చెప్తారు. ఏం చెప్పావు? అవునే, పెద్ద కూతురు చట్నీ వేసుకోవట్లేదు. బాగా ఉంది, ఉల్లిపాయ వేసావా క్రిస్పీగా బాగుంది. చట్నీ వేసుకోదా? నల్ల పచ్చడి ఉంది. టిఫిన్ అయితే అయిపోయిందండి. మొక్క చాలా ప్రేమతో నేను నోట్లో పెడతా అన్నది. వద్దులే అవి ఇంటికి వెళ్ళి మనం నాకు ఎవరు నోట్లో పెట్టరు, నేనే తినాలి ఎప్పటికైనా, వద్దులే అన్న. ఇదేనండి, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వంట వీడియోతో మీ ముందుకు వస్తా. దాకా ఇది చూసారా, ఆలోచన తిన్న మొక్క తిను అన్నీ వేస్తుంది. కొంచెం చేసి చూడు. మా అందరూ రాక్షసి, ఇది మా అందరూ రాక్షసి. నా గొంతు